మళ్ళీ వచ్చినావు. ఇక మా కథ ఎట్టుందంటే మా గణేష్ గడు ఒక కథ చెప్పి చూసినావు. నక్క మొక్కజొన్న కంకులకు అలవాటైన కథ. ఇక మేము కృష్ణకు అలవాటైనట్టుంది మా కథ. చూసుకోలేం మళ్ళా. హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. ఒక్కసారి కృష్ణలా చేపలు పట్టుడు అలవాటు అయితే ఊరికే ఈడికే రాబుద్ది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వాతావరణం, ఆ చేపలు కొట్టుకుంటే చూడడం, పెద్ద పెద్ద చేపలు ఇక భలే మస్తు అనిపిస్తుంది. అందుకే ఇక సెలవు వచ్చిందంటే ఈడికే టూర్ వేస్తాను. కానీ టూర్ సక్సెస్ఫుల్ అయిందబ్బా. చూడండి, ఇక బ్యూటిఫుల్ లొకేషన్, కానీ చాలా కేర్ఫుల్ ఉండాలి. కొంచెం మిస్ అయింది అనుకో ఏమంటే అలా ఫైటింగ్ బాగానే ఉంది కానీ కూర్చోరాదురా. ఇష్టం మంచిగా మంచి మంచికి రెండు ఇంకో బుడ్డ కవర్ వల్ల తాతదా ఏం కదా అన్ని నాకు ఒక్కటి చాలరా. నేను ఇంకోటి కాదురా, తర్వాత తింటావు. కాకపోతే ఏంటంటే ఏంటిది వెళ్ళిపోయా కారం, ఉల్లిగడ్డ కారం బాగుందా? బ్రహ్మాండంగా. అదే కారకం కడుపులో గుడ్డుగుడ్డుగా అంటారు ఏం కదా మరి. గుడ్డి మందు తేడా వచ్చింది అనుకో, గుడ్డుగుడ్డుని గాలం ఆడబడి ఊరుకు ఆడ సాపం ఎక్కిస్తా ఉంటుంది కడుపులో గుడ్డుగుడు. ఆ కథ కానీ ఇక్కడ మీరు ఏదో ప్లాన్ చేస్తుంటే ఎవరు నన్ను చేపలు పడకుండా ఏదో బలం కావాలన్నా వద్దామా. మళ్ళా మీరు సపరేట్ తింటారు, నాకు కూడా పిచ్చారు మరి. ఇల్లది మాది పెద్దోని కారా గౌరవం. డైరెక్ట్ అన్ని పెట్టినాక చెప్పుడే. కొత్తది ఇది ఇది కొత్తది ఇది నిన్న హైదరాబాద్ లో కొనుక్కొచ్చింది. ఫిషింగ్ హై స్టూడియోలో ఇక్కడ ఉండరా సెండ్ ఇక్కడ లంగర్ హౌస్. చూద్దాం మరి దీని పనితనం ఎట్లుంటుందో. ఒకటి పడ్డాక చెప్తా దీని కథ ఏందని. సూపర్ ఉన్నది. రేట్ కూడా నాకు రీజనబుల్ అనిపించిందిరా. 1400 మంచిగా ఉంది, సూపర్ ఉంది. బందోబస్తు మంచిగా ఉంది. అది ఇప్పుడు ముచ్చట కాదు, పడాలి. పడ్డప్పుడు దాని పంచడం అనేది తెలుస్తుంది. రైట్, ఇదే నేను హైదరాబాద్ తెచ్చింది. ఏంది ఇది? దగ్గర దగ్గర 12 feet అంటుంది అది. లుకానా లావా స్పిన్ నేను హైదరాబాద్ తెచ్చింది ఫిషింగ్ హై స్టూడియోలో. ఓకే అన్నా, ఓకే అది మాదే. వచ్చినాయి. ఇది మా అల్లుని గిఫ్ట్. ఇది మొన్న తెలియగలది, ఇది వైట్ది ఒకటి. మా గణపతి అల్లో మామ నమస్తే గిఫ్ట్. ఇది వంకర చూస్తున్నారు. ఈ స్ట్రేట్గా ఉండాలి. ఊరి ఏదో పికపోతే ఏదో అయింది. ఒకసారి తగిలితే రాట్లేదురా, గట్టిగా టైట్గా ఉంటుంది. అవును, అవి వాటిలో పట్టుకో, గ్రిప్లు ఉంటాయి. ఇయా చల్ మొత్తం కేజీఎఫ్ గన్లు ఉన్నట్టు ఉన్నారు. వరకు పెట్టాలి ఇట్లా. ఒక సాప పడేంత వరకు ఈ ట్యాగ్ దిగా కొత్తదాన్నే కవపడాలిగా. బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈయన పెట్టినారు పెట్టుకున్నాం. పిండి ఈ తవుడు దేట కలప డైరెక్ట్ అన్నీ నిలిపోయామా? ఇల్లే నీళ్ళు పడితే నిలిపోయి మిగతాది ముద్దలు చేసి ఎట్లా గుప్పేదా మొత్తం కూపనా. బ్రహ్మాండంగా బార్లకు పెట్టే తవుడు చేపలు పెట్టాల్సి వస్తుంది. సారీ గణపతి, బర్రెలకు పెట్టే తవుడు చేపలు పెట్టాల్సి వస్తుంది.
బురద బురద కాకుండా తడి పొడి కలుపుకోవాలి. ఇదేమైనా చల్లడానికే. గిడేనా గిడేస్తే గిడే కలిపినప్పుడు మరి తప్పేది ముద్ద తగ్గుతుందిరా. అవన్నీ ఓకే. ఓకే సీసం పెట్టండి. ఏమవుతుందంటే వైరు స్ట్రేట్గా ఉండదు. ఓకే స్ట్రేట్ ఊరి పడ్డది తట్టిందనుకోండి. బుర్కమా బుర్క బోరాది పరం కాకపోతే దీనికి కనబడుతుంది. బాగా గుర్తుంది. ఇగో దరిద్రం కాలితే యానాన్ని కూర్చుంటుంది. దానికి కర్మ కాలితే మస్తు తేటగా ఉంది కదా. అది గోల్డ్ కలర్ ఉంది. దానికి కర్మ కాలితే యానాన్ని కూర్చుంటుంది. అంటే నువ్వు అరకు నిదర్శనం. దవడకు కూర్చుంటారా చూడు. అమ్మ దీనికి మొదలాలి. ఈ ముళ్ళుంటాయిరా గుచ్చుకుంటాయి. మొత్తం అయ్యే బుర్క పడతాయి. నెంబర్ ఉందా? కాకపోతే ఫామ్ లో ఉండు. ఇక బయట అక్కడేసి బాగా పట్టుకొస్తారు. అయితే తిని అనుకున్నాగా మనం కూడా పూమైలు పడదప్ప. పెద్ద కూడా మిక్కిరిస్తులు కొత్తదా పాతదానికి పడ్డాయి. ఓల్డ్ రెండు ఓల్డే. గణపతి గిఫ్ట్కే అవి అవుతుంది. మరి పెద్దది పడతాం. తోలా దుకాణ లేవను కానీ అయితే పొద్దుకులు కుక్క పడదా. ఆల్రెడీ ఇప్పటికీ అయింది 10 నిమిషాలు. 10 నిమిషాలు అయిపోయింది. నా టార్గెట్ 2 పడితే 10. ఒకసారి దీనికి నచ్చి ఉంటుంది. పోయిందామా అది మొత్తం పోయింది. అది కాదు గండే అయితే మొత్తం పోతుంది. మంచిగా పెండ వచ్చినట్టు అనిపించింది. 2 పడంగా ఎండలేదు పాలేదు. ఆకలి కూడా కాదు. ఈ షికారిలో ఉన్న మజానే కదా. ఇక ఒక 2 పడే అనుకో. ఇక ఆకలి కాదు, ఏం కాదు. ఇక ఎంజాయ్గా పోతా ఉంటుంది ఇక ప్రయాణం. ఇక వెళ్ళలేదనుకో ఇక నెత్తి గోకులు పెడుతుంది. చేపలు తిక్క షికాకు దుబ్బుతుంది. ఎదుకొచ్చినా దూపు అవుతుంది. నేను నెత్తి ఎక్కువ గోకులు పెడుతుంది. నేను నెత్తి ఎక్కువ గోకులు పెడుతుంది. గోకులు గోపుతాడు. ఇక ఏడ చేపలు పడితే వానికాడ పోయి ఏ బుద్ధి అవుతుంది. ఎవడు ఏడ గుంజుతాడో పోయి వానికాన్ని తొల్లి పెట్టుకునే.
చిన్నప్పుడు అయితే మరి నీరి నీదానే ఇది ప్లీజ్ ఈ ప్లేస్ నీదానే ఒక తగ్గున నీ పక్కకి వేసుకుంటా అని పోయి మన ముద్దునే వేసి వాని పడవు మనకు పడపోయి మనం ఏం చేస్తాం మనం నీట్గా వేసుకుంటాం ఇట్లా పైకి వాడు వచ్చి లడల్లో కొడతా కైతల్లా నాకు మళ్ళీ సాఫ్ట్ నీటిపడి నిన్ను అట్టించి వచ్చినాయి ఒక్క రెండింటి ఇటా జోపు ఆన్నే మీరు గోడ పెట్టి అసలే అట్టించి ఒక్కటి రావట్లేదు ఒక రెండు అట్టించి ఇటు వదిలి గోడ కట్టుకున్నా లేదు అడగాలి నేను ఈ గాల పిండేసి గీరేస్తాను తౌడు ఆజైంది పోయి అట్లోకి వచ్చేటి మేసుకుంటూ ఈ దాకా రాకుండా ఆనే పడుతున్నావు అదే ఉన్నట్టుంది మనకి పిండి అయిపోతే ఈ మెత్త బయట కూడా కూర్చొచ్చుంది ఒక్క రెండు సార్లు భలే ఉన్నది ఈ ఎలలకు అర్థం కావట్లేదురా అవి మిడికి తెచ్చేది చిన్నగా ఇప్పటికైనా మిటికలు ఇచ్చినాయి ఇలా ఇంత చిన్నగా క్యాప్చర్ చేయాలంటే చాలా అబ్జర్వేషన్ ఉండాలి కళ్ళిక పెట్టుకొని చూడాలి అవుతుంది నాకు ఒక బ్రదర్ మెసేజ్ కూడా పెట్టిండు అన్న కృష్ణ సావలు పట్టడం అంత ఈజీగా అదే నిజాన్ని కూడా వాచాను అది మిసులుతుందో లేదో అన్నం పెట్టు కలిపి రెండు ముద్దలు పెట్టి నేనే చేయగలుగుతాను ఏం కుర్రలు రా రాజు కూర పెట్టలే కూడా గీసి పెట్టలేదా పప్పురా పప్పు గిప్పు ఏదైనా పెట్టుకొని ఉత్తరైతే పెట్టింది మధ్యలో పెట్టుకుని సూపర్ కర్రీగా రా పేప హైలైట్ ఉంది ముద్ద అన్నం కూడా తిను అన్నం తీసుకురానా అనోదయం వచ్చింది చాలా పెట్టింది కార్లకు పోతాను తిన్నాం అరే నా వాటర్ బాటిల్ ఉందిరా అన్నందేనా హాయిగానే వదిరా మనిషి అన్నవాడు రెండు రొట్టెలు తిన్నాక ఆనందం తింటారా ఇక అంటే ఇంకా రొట్టెలు తిన్నాము ఇంకా అట్లా తినేటోడు కూడా తినట్టున్నారు తినని ముందు అనాలి కానీ మొక్క ఎట్లా పెట్టుకుంటాడు తినేటోడు ముందే అనాలి మనిషి అన్నవాడు రెండు రొట్టెలు తిన్నాక ఆనందం తింటారా ఇక దేనికి దయం తినడు ఇక నువ్వు కొట్టుకుంటూనే ఉండు అట్లా ఒక్కసారి ఇట్లా మొక్కు ఈ కృష్ణమ్మ తల్లి ఇట్లా ఇట్లా మొక్కితే పడుతుందా తొడగట్టు రానిక మొక్కకుంటే ఎత్తరకే కృష్ణమ్మ తల్లి కోపం చేస్తాను వచ్చులే కానీ కొబ్బరికాయ కొట్టలేదు పాలు లేదు వేసుకున్నావు పప్పు మొత్తం ఉంది వేసుకోరా పప్పు ఉంది ఇక్కడ ఏ కూర అయినా ఏమ టేస్ట్ ఉంటుంది రా కృష్ణమ్మ కాడ ఏ కూర అయినా ఏమ టేస్ట్ ఉంటుంది చిన్నకాలం కడతా పిండి ఒక పడి
స్పీడ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎంత చిన్నగా దారం ఓపెన్ ఎవరా వెయిట్ పెట్టి ఇండికేట్ అవుతుందా? ఇది వేరే. ఎందుకు? అది వేరే. ఎందుకు? మిషన్ అది కొంచెము లూజ్ ఉంటుంది. ఇది వైరు అవుదైతే బుర్ర బుర్ర గుంటుంది కదా పడక. ఓపెన్ చేసి ఇసిరేమో ఆ చేతని. ఇది వెరైటీగా ఉంది. ఇంకా దీన్ని ఇసిరాలంటే కొంచెం కష్టం. ఇంజిపోయి దెబ్బ దేగుదని మీదే తాగుతుంది అంటాను. అది వేరే ఇది వేరే. అతను ఘోరంగా అయితే నువ్వు మొత్తం లూజ్ చేసి ఇసిరేమో చేతని అట్లా పక్క. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం మంచి మంచి వీడియోలు అందించడానికి ట్రై చేస్తా. నాకు సహకారం అందిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.